ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు ముంబై ఢిల్లీ జట్ల మధ్య ముంబై వేదికగా మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ ప్రకారం 14 పాయింట్స్తో ముంబై 4వ స్థానంలో ఉండగా ఢిల్లీ 13 పాయింట్స్తో 3వ స్థానంలో ఉంది. ఇప్పటికే బెంగళూరు, గుజరాత్, పంజాబ్ జట్లు ప్లే ఆఫ్స్కి వెళ్లిపోవడంతో 4వ స్థానం కోసం ముంబై, ఢిల్లీ జట్లు పోటీ పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్లో గెలుపు రెండు జట్లకు చాలా కీలకంగా మారింది. అంత ఇంపార్టెంట్ మ్యాచ్కు ముందు ఒక బ్యాడ్ న్యూస్ అందుతోంది. ఆ వివరాల్లోకి వెళితే ముంబైలో గత 2 రోజులుగా తీవ్రమైన వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు కూడా ముంబైలో భారీగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. అంటే ఈరోజు మ్యాచ్ వర్షార్పణం అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ టాస్ కూడా పడకుండా 5 ఓవర్ల మ్యాచ్ కూడా ఆడలేని పరిస్థితుల్లో గనక ఉంటే అప్పుడు మ్యాచ్ పూర్తిగా రద్దవుతుంది. అలా గనక జరిగితే ప్లే ఆఫ్ సినారియో ఎలా మారిపోతుంది? వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఏ జట్టుకు లాభం అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ గనుక పూర్తిగా రద్దయితే అప్పుడు ముంబైకు అలానే ఢిల్లీ జట్టుకు చెరొక పాయింట్ లభిస్తుంది. అప్పుడు ముంబై జట్టు 15 పాయింట్స్ సాధించగా ఢిల్లీ 14 పాయింట్స్ను సాధిస్తుంది. ఈ రెండు జట్లకు లీగ్ స్టేజ్లో మరొక మ్యాచ్ మిగిలి ఉంది. విచిత్రం ఏంటంటే ఆ లీగ్ మ్యాచ్ను ఈ రెండు జట్లు కూడా పంజాబ్ జట్టుతోనే ఆడాలి. అంటే ఒక రకంగా పంజాబ్ జట్టు ఇద్దరిలో ఏ జట్టు ప్లే ఆఫ్స్కి వెళ్లాలి అనేది డిసైడ్ చేస్తుంది. పంజాబ్తో జరిగే మ్యాచ్లో ఒకవేళ ముంబై ఓడిపోయి ఢిల్లీ గెలిస్తే అప్పుడు మాత్రమే ఢిల్లీ ప్లే ఆఫ్స్కు వెళ్లగలదు. అలా కాకుండా పంజాబ్ చేతిలో ఢిల్లీ ఓడిపోయి ముంబై గెలిచినా లేదా ఢిల్లీ, ముంబై రెండు జట్లు ఓడిపోయినా అధిక పాయింట్స్ ఉన్న కారణంగా ముంబై జట్టు ప్లే ఆఫ్స్కి వెళ్లిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు మ్యాచ్ రద్దవడం ఢిల్లీకి అతిపెద్ద మైనస్గా మారనుంది. మరి వరుణుడు కరుణిస్తాడా? ఒకవేళ వరుణుడు కరుణించినా ఆ అవకాశాన్ని ఢిల్లీ ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుంది అనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్ని విషయాలను గనుక పరిగణలోకి తీసుకుంటే ప్లే ఆఫ్స్కి వెళ్లే అవకాశాలు ముంబై జట్టుకే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి మీ దృష్టిలో ప్లే ఆఫ్స్కు వెళ్లే అవకాశం ఏ జట్టుకు ఉందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.